అంబర్పేట్ అలీఖేఫ్ చౌరస్తా వద్ద రాత్రి తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అనుచరులు తెల్లారేసరికి మాయం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు హైకోర్టు అడ్వకేట్ గుండ్రాతి శారదాగౌడ్ ఆరోపించారు. సామాన్య ప్రజలు ఎన్నికల విషయమై గుర్తించేందుకు రాత్రి అలీఖేఫ్ చౌరస్తా వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశామని, తెల్లారేసరికి స్టాండ్ తో సహా మాయం చేశారని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీఫామ్ ఇవ్వకుండానే ఎవరికి బీఆర్ఎస్ లో టికెట్ కేటాయిస్తుందో తెలియని సమయంలో ఇలాంటి సంఘటనలకు ఒడిగట్టడం ఎంతవరకు సమంజసమని శారదాగౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలు మంచి నాయకుడిని గుర్తించి గెలిపించుకొని ప్రభుత్వ పథకాలను పొందాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గుండ్రాతి శారదాగౌడ్ సూచించారు. నిన్న నైట్ ఇక్కడ మన అలీకేఫ్ దగ్గర చౌరస్తా లోపల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యానర్ పెట్టడం జరిగింది 10x10. ఒక మంచి ఉద్దేశంతో గుండ్రాతి శారదాగౌడ్, నేను బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలని, అట్లాగే హైకోర్టు అడ్వకేట్ని కూడా సైకాలజిస్ట్ని, ఒక మంచి ఉద్దేశం అంటే ఓటు అనేది తెల్ల కాగితం కాదు, మీ తలరాతను మార్చేటువంటి ఒక ఆయుధము. బీరు బిర్యానీ నోట్లకు అమ్ముడు పోవద్దు అని ఓటర్ అవేర్నెస్ కార్యక్రమము తీసుకునే విధంగా నేను ఒక మంచి బ్యానర్ని పార్టీలకు అతీతంగా ఓటర్లని చైతన్యం చేసే విధంగా పెట్టినాను. ఎవరికి కూడా ఇబ్బంది రాదు. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసరికి మొత్తం బ్యానరే మాయమైపోయింది. మొత్తం స్టాండ్తో సహా బ్యానర్ తీసుకొని వెళ్ళిపోయింది. ఎంత విచిత్రం అంటే అట్లాంటి బ్యానర్ మొత్తం అంత పెద్ద స్టాండ్ని ఎట్లా లేపుకోపోయింది, ఎవరు లేపుకోపోయిండ్రు, ఎవరు చోరీ చేసిండ్రు అనేది ఎవరికి ఇక్కడ అడుగుతా కూడా అర్థమవుతలేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఇంతవరకు కూడా కాలేరు వెంకటేష్ అనే వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైతే నేను కూడా టికెట్ రేస్లో ఉన్నానో ఇంకా బీఫామ్ రాలేదు కాబట్టి రేపు 15వ తేదీ బీఫామ్ వస్తుందో లేదో, ఎక్కడ ఈ మేడంకి ఇస్తారో అనే ఒక భయంతో, ఎందుకంటే ప్రజల్లో కూడా అసంతృప్తి వచ్చేసింది. కాలేరు వెంకటేష్ అనే వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడు, కేవలం పైసలు ఎగదోసి పైసలు ఇస్తూ మధ్య పెడుతూ ఏ రకమైన స్కీములు ఇవ్వకుండా అన్ని ఎగ్గొడుతూ తన పక్కన చుట్టుపక్కన వేరే వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరుస్తూ అట్లాంటి వాళ్ళకి ఇవ్వడంతో ప్రజలందరూ అసంతృప్తితోటి నిన్న మొన్న మొత్తము బయటకు వచ్చి ప్రజలు ఎంత గగ్గోలు పెట్టేసి నా దగ్గర కూడా వచ్చేసి అక్క అట్లాంటి వాళ్లకు మేము ఎట్టి పరిస్థితిలా కాలేరు వెంకటేష్ లాంటి వాళ్లకు మేము టికెట్ ఇచ్చినా కూడా ఓట్ చేయము, మీరు దయచేసి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయండి, ఇట్లాంటి రౌడీలకు, ఇట్లాంటి కాలేరు వెంకటేష్ లాంటి వాళ్లకు మీరు ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ ఇవ్వద్దు, కవితకు కూడా చెప్పండి, మహిళల కోసం ఆమె పోరాటం చేస్తుంది, మహిళల కోసం మాట్లాడుతుంది, మరి కవితకు కూడా చెప్తే ఇట్లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా చూస్తారు కదా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన వచ్చి నా దగ్గరికి తండోపతండాలుగా రావడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చి దాడులు చేస్తారు, మాతో ఇబ్బంది పెడతారు, తిడతారనే భయంతో జనాలు బయటకు వస్తలేరు. ఇప్పుడు నా ఆఫీస్లో దాదాపు ఒక 100 మంది ఉన్నారు. వాళ్ళంతా అదే మాట్లాడుతున్నారు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, చేసిన వాళ్ళకే చేస్తున్నారు, ఎవరికి ఏమీ జరుగుతలేవు. దాని మీద సిబిసిఐడి దర్యాప్తు చేస్తే అంబర్పేటలో జరిగేటివి మొత్తం బయటకు వస్తాయి. ఇది దయచేసి గమనించాలని చెప్పి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కల్వకుంట్ల కవితకు ఒక మహిళ ఈరోజు అంబర్పేట నుంచి కాలేరుకు ఎట్టి పరిస్థితుల్లో బీఫామ్ ఇవ్వద్దు, ఇక్కడ అందరి కోసం మంచి చేస్తూ మీ గురించి ప్రచారం చేస్తున్న గుండ్రాతి శారదాగౌడ్కి ఇస్తే రాష్ట్రంలోని ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. వాస్తవాలను మీరు తెలుసుకోండి. ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏ కాకుల గద్దలు ఎత్తుకపోయినట్టున్నాయి, దయచేసి తెప్పించుకొని ఖచ్చితంగా మంచి వాళ్ళకి ఇవ్వండి, మంచి పేరు తీసుకొచ్చేటోళ్ళకి ఇవ్వండి. జై కేసీఆర్, జై బీఆర్ఎస్.